రాజధాని అమరావతి ఉద్యమం ప్రారంభమై సరిగ్గా 4 ఏళ్లు అంటే 1461 రోజులు నేటికి పూర్తయింది. ఈ 1461 రోజులుగా రైతులు దీక్షలు, ధర్నాలు, రాస్తారోకోలు చేస్తూ రోడ్లపై తమ నిరసనలు కొనసాగిస్తున్నారు. వైపు కరోనా కష్టకాలంలో కూడా వారంతా కూడా తమ నిరసనను కొనసాగిస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు రాజధాని ప్రాంత రైతులున్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మరి చెప్పండి, 1461 రోజులు 4 సంవత్సరాలుగా మీరు పోరాటం చేస్తున్నారు. ముఖ్యమంత్రి 3 రాజధానులు అన్నాడు, ఒక రాజధాని కూడా నిర్మించిన పరిస్థితి, ఏం చెప్తారమ్మా? సేవ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్. మేము ఒకటే చెప్పదలుచుకున్నామండి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలాంటి వాడు అంటే ఉల్లిపాయకి బంగాళదుంపకి తేడా తెలియనంటి బుద్ధి లేని ముఖ్యమంత్రిని ఎన్నుకొని మనము 4 సంవత్సరాల నుంచి బాధలు పడుతున్నాము. దేనికి ఇచ్చామండి? రాష్ట్ర అభివృద్ధి కోసం ఇచ్చాం. కానీ ఈ దరిద్రుడు వచ్చి మమ్మల్ని రోడ్డు పాలు చేస్తాడు, మా రాష్ట్ర భవిష్యత్తు కానీ అభివృద్ధిని కానీ మా పిల్లల భవిష్యత్తుని కానీ రోడ్డు పాలు చేస్తాడని ఏ విధంగా కూడా మేము ఆలోచించలేదు. కానీ మా దౌర్భాగ్యమో అతని అదృష్టమో కానీ అతను ముఖ్యమంత్రి అయ్యి మా నెత్తి మీద కూర్చొని ఆటాడుకుంటున్నాడు. అది కూడా ఇంకా సమయం ఎంతో లేదు, 3 నెలలు మాత్రమే. ఈ 3 నెలల్లో ఇంకా చైతన్యం రాకుండా, మార్పు రాకుండా ఉన్న వాళ్ళకి ఒక్కటే మనవి చేస్తున్నాను, మన రాష్ట్ర భవిష్యత్తు, మన భవిష్యత్తు బాగుండాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని అనుకొని ఒక్కసారి ఆలోచించి ఓటు వేయాలని చెప్పేసి చెప్తున్నాను. జై అమరావతి, జై హో ఆంధ్రప్రదేశ్. ఏం చెప్తారమ్మా? ఇప్పుడు వరకు 4 సంవత్సరాలుగా ఉద్యమం చేస్తూ ఉన్నారు, ఈ ప్రభుత్వానికి ఏం చెప్తారు? బిల్డ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్ అండి. 4 సంవత్సరాల నుంచి పట్టించుకొని ముఖ్యమంత్రి ఇంకా పట్టించుకుంటాడని మేము ఎప్పుడు అనుకోవట్లేదండి. ఎప్పుడు దిగిపోతాడని ఎదురు చూస్తున్నాము. అమరావతి ఉద్యమం మొదలు వేసి 4 సంవత్సరాలు ఏంటంటే 5వ సంవత్సరం కంటే అయ్యాము. ఎన్ని బాధలు, ఎన్ని నరకవేతలు అనుభవించామంటే ఆరోగ్య పరిస్థితి, పిల్లల పరిస్థితి, కనీసం మంచి చదువు చదివించుకోలేకపోతున్నాం, మంచి ఉద్యోగాలు తెప్పించుకోలేకపోతున్నాం. అమ్మటానికి గురువైపోయింది, కొమ్మటానికి ఇది లేకుండా అండి. తిండి తిని వచ్చి శిబిరాల్లో కూర్చుంటే ఆరోగ్యాలు ఎంత పాడైపోతున్నాయో మాకు తెలుసండి. అలాంటిది కనీసం ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక్క ఎంపీ కానీ ఏనాడు మా దగ్గరికి వచ్చి అడిగిన పాపాన్ని పోలేదు. ఇంకా 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 మేము ఒకటే చెప్తున్నామండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ 5 కోట్ల అందరికీ భూమి ఇచ్చింది, అందరికీ యావత్ ఆంధ్ర రాష్ట్రం బాగుండాలని ఇచ్చాం తప్ప మేము 29 గ్రామాలు బాగుండాలని ఇవ్వలేదండి. ఒక్కసారి మా యందు దయ ఉంచి మా పరిస్థితి ఇంకొకరికి ఎవరికి రాకూడదు అనాలంటే ఈ జగన్మోహన్ రెడ్డిని ఓడించి మంచి నాయకుడిని ఎంచుకోవాలని కోరుకుంటున్నాం. బిల్డ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్. ఏం చెప్తారమ్మా? 4 ఏళ్లుగా ఉద్యమం చేస్తున్నారు, 3 రాజధానులు చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. 3 రాజధానులు కదా, ఒక్క రాజధాని కూడా లేని పరిస్థితి, ఏం చెప్తారు ముఖ్యమంత్రి? మా దౌర్భాగ్యం ఏంటంటే కనీసం మా పిల్లలకి ఎగ్జామ్స్ లో ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఏదంటే చెప్పలేని దౌర్భాగ్యస్థితిలో మేము ఆంధ్రగా ఉన్నామండి. ఇది డిసెంబర్ 17, ఇది మాకు ఆంధ్రగా ఒక చీకటి దినము. ఎందుకంటే గత 4 సంవత్సరాల క్రితం ఆయన అసెంబ్లీలో ప్రకటించిన రోజు ఇది. మా జీవితాల చీకటి రోజు. ఇకనైనా మాకు మంచి రోజులు వస్తాయని ఆశపడుతున్నాము. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, 5 కోట్ల ఆంధ్రులు మేము ఇచ్చింది రాష్ట్ర భవిష్యత్తు కోసము. ఉన్న ఎకరం భూములు కూడా, ఎందుకంటే తోడబుట్టిన అన్న జిల్లాలైనా అక్క జిల్లాలైనా కొంచెం సెంటు భూమిని కూడా గొడవ పడ్డవి ఉన్నాయి. కానీ 33,000 ఎకరాలని రాష్ట్ర రాజధాని కోసం ఇస్తే దాన్ని కూడా తప్పుపట్టి చివరికి మా ఆడవాళ్ళని ఉద్యమాల్లో ఎన్ని భయంకరమైన మాటలు అన్నారో, ఎంత రోత మాటలు అన్నారో, ఏ రకంగా హింసించారో, దుర్యోధనుడు ఏ రకంగా అయితే విర్రవీకి నశించిపోయాడో అదే పతనం జగన్ గారికి ఉందండి. నేను ఒకటి చెప్తున్నాను, ఆయన ఇంకా 100 రోజులే ఉంది. నిన్ను భూస్థాపితం చేయడానికి మాత్రం కంకణ కట్టుకున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. మీరు ఇంకా శవరాజకీయాలు చేయడం మొదలుపెట్టారు, కుల రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు. వేటిల్లో కూడా మీరు పడవద్దు. మన నాశనం చేస్తున్నదే ఇతని మనము భూస్థాపన చేయగలిగితేనే మనకి రాష్ట్రానికి, మనకి, మన పిల్లలకి భవిష్యత్తు అనేది ఉంటుందని అందరూ గ్రహించుకొని ఇతన్ని సర్వనాశనం చేసే విధంగా ఓట్లు వేసి మనలో ఉంది ఒకటే హక్కు అండి. ఓటు హక్కు ద్వారా ఎవరినైనా ఏదైనా చేయగలము. ఇలా ఓటు హక్కు ద్వారా మనం మళ్ళీ ఈ రాష్ట్ర రాజధాని ఎవరైతే కట్టగలరో అలాంటి నాయకులు మనం ఎన్నుకుందాము. ఇతను మాత్రం భూస్థాపితాన్ని తొక్కేద్దాం, శ్రీకృష్ణ జన్మస్థానాన్ని పంపించేద్దాం అని కూడా ముఖ్యంగా మనం చేసుకుంటున్నాను. జై అమరావతి. ఏం చెప్తారమ్మా ఈ ముఖ్యమంత్రి గారికి, మీరు ఏం చెప్తారు? ముఖ్యమంత్రి గారికి మేము ఒకటే విన్నవిస్తున్నాను, 4 సంవత్సరాల క్రితం ఇదే రోజు మీరు మా నెత్తిన గుదిబండ వేసి మమ్మల్ని రోడ్డుకు లాగి ఈ రోజు మహిళలని కూడా చూడకుండా నిర్విరామంగా 4 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నా అక్కడ ఒక్క సమాధానం లేదు. మీరు 3 రాజధాని ప్రకటన చేసి ఏం సాధించారు? అసలు ఒక అడ్మినిస్ట్రేషన్ లేదు, ఏం మాత్రం అసలు ఈ ప్రజల గురించి పట్టించుకోకుండా మీరు సాధించింది ఏంటి? కనీసం కౌళ్ళు వేసే స్థితిలో కూడా గవర్నమెంట్ లేదండి. ఇప్పుడు జీవో పాస్ చేసి 7-8 నెలలు అయినా కూడా అధికారులు ఈ రోజు వరకు మాకు కౌళ్ళు వేయలేదు. ఏం తిని బ్రతకాలి? మా పిల్లల చదువులేంటి? పెద్దవాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి? అసలు ఏ విధంగా మేము బ్రతకాలండి? ముఖ్యమంత్రి గారికి మేము ఒకటే విన్నవించుకుంటున్నాము, ఏదైతే రాబోయే రోజుల్లో ఎవరైతే మేనిఫెస్టోలో అమరావతి ఏకైక రాజధాని కానీ ప్రకటిస్తారో
వారికే ఈ రాష్ట్రం మద్దతు తెలియజేస్తుంది. వారిని గద్దెనెక్కిస్తాము. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. సార్ చెప్పండి సార్, 1421 రోజులుగా ఉద్యమం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా 3 రాజధానులు అన్నారు, విశాఖ పరిపాలనా రాజధాని అన్నారు, ఇక్కడ శాసన రాజధాని అన్నారు, అదే న్యాయ రాజధాని అన్నారు. ముఖ్యమంత్రి గారు ఈ రోజుకి కూడా రాష్ట్రంలో ఏ రాజధానిని కూడా అభివృద్ధి చేసిన పరిస్థితి లేదు. ఏం చెబుతారు? జై అమరావతి అండి. ఒక రాష్ట్రానికి 70 సంవత్సరాలుగా రాజధాని లేదని చెప్పి గత ప్రభుత్వం విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాజధాని లేదు, ఆంధ్రప్రదేశ్ మధ్యగా ఉందని చెప్పినప్పుడు మేము అందరం కూడా భూములు ఇవ్వడానికి సంశయించాం. కానీ తర్వాత వాళ్ళు చెప్పిన మీదట మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, మీతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పిన మీదట మేము అందరం కన్విన్స్ అయ్యి దాదాపు అప్పుడు కూడా మేము ఇంకా ఇబ్బంది పడ్డాము. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే అసెంబ్లీలో 30,000 ఎకరాలు కావాలన్నారో మరి భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆయన కూడా ఒప్పుకున్నాడు. కాబట్టి మరి ఏ ముఖ్యమంత్రి వచ్చినా కానీ ఆంధ్రప్రదేశ్కి మరి అమరావతి రాజధానికి ఉంటుంది. మరి గతంలో ఎప్పుడు కూడా రాజధానులు మార్చిన చరిత్ర భారతదేశంలో లేదు కాబట్టి మేము అందరం నమ్మి భూములు ఇచ్చినందుకు మరి ఈ ముఖ్యమంత్రి గారు మరి రాజ్యాంగం ప్రకారం ముఖ్యమంత్రి పదవి చేసుకొని మరి చట్ట ప్రకారం గతంలో ఇక్కడ అమరావతి వస్తే దాని అందరినీ కూడా నాశనం చేసి మరి చట్ట ప్రకారం వచ్చిన అమరావతిని నాశనం చేసి మరి ఆంధ్రప్రదేశ్లో చట్టాలు లేకుండా రాజ్యాంగాలు లేకుండా ఆయనకు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. నేను చెప్పిందే రాజ్యాంగం, నేను చెప్పిందే చట్టం అంటున్నారు. మరి దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా గత 4 సంవత్సరాల నుంచి మద్దతు తెలుపుతూ మరి జగన్మోహన్ రెడ్డి గారికి మరి మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతి ఇక్కడ మరి కేంద్ర గవర్నమెంట్ వారు ఒప్పుకున్నారు. అయినా కానీ మీరు ఎందుకు కట్టలేదని ఒక్కసారి కూడా కేంద్ర ప్రభుత్వం వారు కూడా అడగట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు. మరి రాష్ట్రంలో రాజ్యాంగ పరిపాలన జరుగుతుందా లేకపోతే చట్టబద్ధ పరిపాలన జరుగుతుందా? చట్టం లేకుండానే మేము మరి విశాఖపట్నం వెళ్తామని చెప్పి ప్రకటన చేస్తున్నారు. మరి ఇన్నిసార్లు ప్రకటన చేసినా ఒక్కసారి కూడా ఎందుకు వెళ్ళలేదు ప్రజలందరూ గమనించాలి. ఎందుకంటే ఎందుకు వెళ్ళలేదంటే అక్కడ చట్టం లేదు కాబట్టి వెళ్ళలేదు. మరి ఇప్పుడు కూడా ప్రభుత్వ చట్టం ప్రకారం అమరావతి రాజధాని మరి సుప్రీంకోర్టు వారు కూడా ఇంకా ఇంతవరకు తీర్పు ఇవ్వలేదు. మరి రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ఆలోచించుకొని గత 70 సంవత్సరాలుగా మనకి స్థిరమైన రాజధాని లేదు, మనం ఎంతో అభివృద్ధి కోల్పోయాము, మన ఎంతో ఆర్థిక పరిస్థితులు ఆర్థిక డబ్బులు కూడా మరి అన్ని రాష్ట్ర రాజధానుల్లో పెట్టి నష్టపోయాము. ఇప్పటికైనా ప్రజలందరూ బుద్ధి తెచ్చుకొని మరి రాబోయే ఎలక్షన్లలో మంచి నాయకుడిని అమరావతిని ఎవరైతే డెవలప్మెంట్ చేస్తారో ఆ నాయకుడిని ఎన్నుకుంటే మరి అమరావతి రాజధానిగా వస్తే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలతో సుఖ సంతోషాలతో ఉంటారు, మరి ఎంతో అభివృద్ధి చెందుతారు. మరి మేము భూములు ఇచ్చిన ఆశయం కూడా నెరవేరుతుంది. కాబట్టి మీరు అందరూ మా వెనకమాల ఉండి మరి ఎవరైతే ముఖ్యమంత్రి మంచి ముఖ్యమంత్రి ఉంటారో వారిని ఎన్నుకొని చట్ట ప్రకారం పరిపాలన చేసే వాళ్ళని ఎన్నుకోండి. ఇలాంటి ముఖ్యమంత్రి వస్తే రాష్ట్రం దాదాపు 4 దశాబ్దాలు వెనక్కి వెళ్ళిపోయింది. కావున ప్రజలందరూ గమనించాలని కోరుకుంటున్నాం. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. ఏం చెప్తారు సార్? అమరావతి 4 ఏళ్లుగా ఉద్యమాలు చేస్తూ ఉన్నారు, రైతులు ఏం పట్టించుకోవడం లేదు. ఒకవైపే విశాఖపట్నం వెళ్తానని నేను రేపు వెళ్తాను మాపు వెళ్తానని చెబుతున్నారు ముఖ్యమంత్రి గారు. ఇదే సమయంలో 4 ఏళ్ల అమరావతి ఉద్యమంలో మీరు పడిన ఇబ్బందులు ఏంటంటారు? బిల్డ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్ అండి. ఈ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆర్కిటెక్ట్ డైజెస్ట్ మన అమరావతిని గుర్తిస్తూ భవిష్యత్ నగరాల్లో 6వ స్థానంగా గుర్తించిందండి. కానీ ఈ ప్రభుత్వం ఎందుకు గుర్తించట్లేదో తెలియట్లేదు. ఎక్కడో ఉన్న విదేశాల్లో ఉన్న వాళ్ళు మన అమరావతిని గుర్తిస్తూ ఒక ఖ్యాతిని తెచ్చారు. కానీ ఈ పాలకులు మాత్రం అమరావతిని ఎంతవారికి తుంచేసేయాలి, అసలు అభివృద్ధి చేయకూడదు అని అనేసి అమరావతిని నాశనం చేయాలనేసి చూస్తున్నారు ఎంతసేపటికి. ఈ ప్రభుత్వం ఉత్తరాంధ్రప్రదేశ్ని క్యాపిటల్ చేస్తామని అనేసి, వైజాగ్ని క్యాపిటల్ చేస్తామని అనేసి ఎందుకు అంటున్నారంటే అక్కడ వెనకబడిన జిల్లాలను అభివృద్ధి చేసి ముందరికి పదంలో తొక్కుదామని అనేసి అంటున్నారు. వీళ్ళు ఏ రకంగా ఉత్తరాంధ్రప్రదేశ్ని ముందలు తీసుకెళ్లారో మరి అయితే అర్థం కావట్లేదు. అక్కడున్న ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సంస్థల్ని లులు గ్రూప్స్ని పంపించేశారు, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ని పంపించేశారు. అట్లాగే ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా HSBC బ్యాంక్, ఇవన్నీ ప్రపంచ సంస్థలు, ఇవన్నీ కనుక అక్కడ ఉంటే ఎంతో పెట్టుబడులు వచ్చేవి, దాని ద్వారా అభివృద్ధి అనేది జరిగేది. వాటినన్నిటిని పంపించి ఏ రకంగా అభివృద్ధి చేద్దామని అనేసి మరి అనుకున్నారు. మరి అభివృద్ధి చేయదలుచుకుంటే మరి ఆ సంస్థలు పోతున్నాయి అని అనుకున్నారు అనుకోండి. మరి అలాంటప్పుడు వాటిని కన్విన్స్ చేసి ఎట్లా ఒకట్లా పోకుండా చేయాలి. మరి అది ఏ రకంగా మరి అట్లా చేస్తున్నారు? అక్కడ ఉత్తరాంధ్రని అభివృద్ధి చేయట్లేదు, ఇక్కడ కోస్తాంధ్ర జిల్లాలని అభివృద్ధి చేయట్లేదు. అమరావతిని నాశనం చేశాడు, పోలవరాన్ని నాశనం చేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే. ఇంకా రాయలసీమకు అంటారా, రాయలసీమలో కూడా ప్రతిదీ ఏది అభివృద్ధి లేకుండా చేస్తున్నారు. అక్కడ కూడా అంతే, పెట్టుబడులు వచ్చే సంస్థలన్నింటినీ ఆపేశారు. కియా అనుసంధాన సంస్థలన్నింటినీ పక్క రాష్ట్రాలకు పంపించేశారు. ఇంకా అమర్రాజ బ్యాటరీస్, ఇవి కూడా పక్క రాష్ట్రాలకు పంపించేశారు. ఇవన్నీ పక్క రాష్ట్రాలకు కాకుండా ఇక్కడే ఉండుంటే ఎంతో కొంత ఉపాధి అవకాశాలు కలిగేవి, ఇవన్నీ జరిగేవి. మరి వీటినన్నిటి ఆలోచించకుండా ఏ రకంగా అభివృద్ధి పదంలోకి తొక్కాలనుకుంటున్నారో మరి అర్థం కావట్లేదు. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. అమరావతి రైతు జేఏసీ సమన్వయ కమిటీ సభ్యునిగా ఇప్పుడు ఈ 4 ఏళ్ల ఉద్యమంలో మీరు న్యాయ పోరాటాలు ఎలా చేశారు, ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ఇప్పుడు న్యాయ పోరాటం లేకుండా ఈ ఉద్యమమే లేదు. ఆడవాళ్ళ పోరాటం, న్యాయ పోరాటం, ఈ రెండే కాపాడినాయి మనకి. ఎందుకంటే ఇప్పుడు ఈ న్యాయ పోరాటం ఇప్పుడు ఏదైతే రాజ్యాంగం ప్రకారం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం సత్యం, ధర్మం
దాంతోనే మేము నెగ్గుతున్నాం కాబట్టి వేరే విధంగా నెగట్ల ఈ ఉద్యమం తోడు అది ఉండటం వల్ల మన న్యాయ కోవిధుల వల్ల మనకు నెగ్గుతున్నాం. న్యాయస్థానాల్లో మీకు అనుకూలంగా తీర్పులు వచ్చినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, ఏం చెప్తారు? పట్టించుకోవట్లేదంటే దానికి అసలు ఈ మొండి ప్రభుత్వం ఏదైనా సరే మా మీద మళ్ళీ కేసులు వేసి కోర్టులకు ఎస్ఎల్పీలు వేసి అట్లా సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్ళి ఈ రకంగా యాతన పెడుతున్నా ఉన్నారు. కానీ మాకు ఎక్కడా రిలీఫ్ రావట్లా. వాళ్ళు డెవలప్మెంట్ చేయమని ఇచ్చారు, డెవలప్మెంట్ చేయమని ఇచ్చినా కూడా దాన్ని కూడా మళ్ళీ పక్కన పెట్టేసి డెవలప్మెంట్ ఆపేసేసి వేరే విధంగా ఎస్ఎల్పీ వేసి ఆ డెవలప్మెంట్ మీద స్టే తెచ్చుకుని ఇప్పుడు ఈ రకంగా నడుపుతున్నారు ముందుకి మమ్మల్ని. ఓకే, మొత్తం మీద రాజధాని అమరావతి విషయంలో రైతులందరూ కూడా ఒకటే మాట చెప్తున్నారు. అమరావతి అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం పనిచేయటం లేదు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మార్చి కొత్త ప్రభుత్వాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎవరైతే అమరావతి నిర్మిస్తారో ఆ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. ఇదే సమయంలో గడిచిన 4 ఏళ్లుగా అమరావతి ఉద్యమం ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూసింది. చాలామంది అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ కూడా అమరావతి విషయంలో మాత్రం ఈ ప్రభుత్వం స్పందించడం లేదు అని చెప్పి వీరంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యమంత్రి 3 రాజధానుల ప్రతిపాదన ఒక విఫల ప్రయోగం కూడా వీరు స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది.